హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం స్ట్రీట్ సైడ్ పావ్ బాజీ ఎలా చేయాలో చూపిస్తాను. అది చాలా టేస్టీగా ఉంటుంది. పావ్ బాజీని ఇష్టపడేవారు తప్పకుండా నేను చేసే పావ్ బాజీని ట్రై చేయండి. కడాయి పెట్టుకుని ముందుగా ఆయిల్ వేసుకుందాం. బటర్ కూడా, ముందుగా ఆనియన్స్ వేసుకుందాం. క్యాప్సికమ్, మటర్, ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇవి మెత్తగా అయ్యేదాకా మనం కలుపుకుందాం. కస్తూరి మేతి, ఇది కంపల్సరీ, ఇది లేకపోతే టేస్టే ఉండదు. పసుపు, కారం, పావ్ బాజీ మసాలా. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాం. తగినంత సాల్ట్. ఇది మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఆలును వేసుకుందాం. బాగా కలుపుకుందాం. కిచెన్లో ఆడవాళ్ళకు ఉండే ఆయుధం ఈ పప్పు కర్ర. దీన్ని పెట్టుకుని ఆలునంతా మెత్తగా చేసుకుందాం. ఈ పప్పు కర్రతో దబా దబా మనం దంచేయాలి, అప్పుడే ఆ పావ్ బాజీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుని మనం మళ్ళీ దంచుకుందాం. దీన్ని టేస్ట్ చూద్దాము. కారం తక్కువ ఉంది, కొంచెం కారం వేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాం. ఈ బటర్ వల్లే బాగా టేస్ట్ వస్తుంది. బటర్ ఎక్కువ పడుతుంది. బటర్ వల్లే బాగా టేస్ట్ వస్తుంది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సైడ్ పెట్టుకుందాం. ముందుగా మనం బటర్ వేసుకుని పావు పెట్టుకుందాం. ఇలా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు అయిపోయిందండి. ఇది తీసుకొని సర్వ్ చేసుకుందాం మనం. అయిపోయిందండి వేడి పావ్ బాజీ. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఈ 2 నెలలు లాక్డౌన్ వల్ల అసలు తినడానికి లేదు. నాకు ఆకలి వేసేస్తుంది. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తకోడలు.